వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు. నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో అలాగా. అమ్మా గౌరీ, ఏంటి బావగారు పిలిచారు? నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడదు, చెప్పింది చేయండి. ఏంటి గౌరీ నువ్వు చేసిన పని? మీ నాన్నగారు అంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేశావు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటండి? ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేనెందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ, రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏదీ తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది? నాన్న, ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న. పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి. 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి నాన్న. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు గాని మనుషులు గాని ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళుగా. వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ వెళ్ళు. మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభమా అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నాకు కదమ్మా. మా అమ్మగారు, నుదుటిన బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు? మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు. 3 తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి? మీరొక్కసారి నన్ను దీవిస్తే 100 ఏళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా,
తుడుచుకోండి. గౌరీ, వంటలు అదరగొట్టేశావు. థ్యాంక్స్ అండి. రే, ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా. రసం బ్రహ్మాండం. అనయ్య నువ్వు వేసుకున్నావా? వేసుకోవడం ఏంటి, 2 చెంబులు గడగడ తాగిసా. బ్రేవ్. వదినా, అన్ని వంటలు అద్దరిపోయాయి. అమ్మా, కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా? నూరే వేశాను బావగారు. అది అందుకే అంత రుచిగా ఉంది. నేను చెప్పేగా. కానివ్వండి. ఇప్పుడు పోయి వదినా. అనయ్య, ఏమండి మరిది గారు, నా వంట గురించి మీరేం చెప్పలేదే? దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. తన్ని నన్ని తానని నన్ని. థ్యాంక్స్ వదినా. తీసుకోండి. బావగారు తీసుకోండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. అవే మాటలు బావగారు. పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా. అది తప్పేగా. ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను. కానీ నిన్న నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది. నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం. డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన. అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు. ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను. శభాషమ్మా, చాలా గొప్ప మాట అన్నావు. మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా. నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం. నిజమమ్మా. ఆ అదృష్టం మీది కాదు బావగారు, నాది. నేనెక్కడ బాధపడతానోనని నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే, అది మీ అందరి సంస్కారం. అబ్బే అదేం లేదమ్మా, బానే ఉన్నాయే. ఆవంటే నేను తిన్నాను బావగారు, ఎందులోనూ ఉప్పు లేదు. మీరు సరే, మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు. నిజమేగా? అసలు ఈ రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు. దమ్ము కొట్టి 3 గంటలైంది. 4కి పీకేస్తుంది. సరే సుబ్బారావు, సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు, ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటవి? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎంఆ స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ ఒకసారి కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టి ఉందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బరింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా.
బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశానుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్నీ. శేఖరవా, దానికి మీరు కాపల. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? బీడి. బీడి ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా, ఫిల్టర్. అవే వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ట్యూన్ బాగుందండి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. నేను ఇస్త్రీ చేస్తాను, మీరు జరగండి. పర్లేదు. అది కాదండి, మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా నేను చేసి పెడతాను. పర్లేదండి. నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, మీరు వెళ్ళండి. అలాగేనండి. అయ్యో, కాఫీ తీసుకెళ్ళండి. కాలుతుంది, జాగ్రత్త. ఏమండి, నా బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి. అయ్యో, అదేంటండి, ఆ బట్టలు వేసుకున్న బయటకు వెళ్తారు? అయ్యో, చాలా అసహ్యంగా ఉంటుందే. ఆహా రేయ్, వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టుపట్టాల్సిందే. అంతగా అన్నయ్య, ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి? రారా. రే పాపం వాడిని కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసావు? ఇద్దరు అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంత అర్జెంట్ పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద కూర్చో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా, ప్రమిళార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయా, వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్, అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా? అబ్బే, అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? అయ్యో అయ్యో అయ్యో, భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదినా. చాలమ్మా. వదినా, మీ పిల్ల అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా, వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా, మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేయనా? అదేంటి గౌరీ, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి వేయలేదే? అయ్యయ్యో, ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా నొదినాన్ని పిలవాలిగా, అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి,
ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలు వదినా. ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యం కొళ్ళు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవండ్రా, రండి. సుందరి గారు, తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ ఆ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా, ఇంకా నిలబడ్డారే. మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి, వెళ్ళండి. చెల్లమ్మా, ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణ. ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి? మీ ఆయన గారికి పేరంటూ ఒకటిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అది అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తనా? మీ అందరికి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాం. ఆగండి ఆగండి, పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగోరా. ఒరే గోపాలం, సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని ఈ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోరు? స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలున్నాయా? అబ్బే అలాంటి ఏమి లేవండి, మొత్తం డబ్బు రేపు ఇచ్చేస్తాను. అదేం కుదరదాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది ఏందిరా? ఏ తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా.
అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా. అక్క, పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళు. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్దాయన. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో. తమరు కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకురా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా? అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు? ఏంటయ్యా, ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా, కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాటెంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తెట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావు, గడి తిన్నావా? పోతలకి పో 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 పో. అబ్బా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య, నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టావు. ఇదంతా అమ్మాయి అదృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్లకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు. ఏంటమ్మా ఇది? నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమిచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎవరు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి.
లేమ్మా. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభం అని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు. పెట్టా మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను, చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోణ్ణి, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగ్బట్టు, నెమ్మదిగా వదిలి. ఓకే, లే, నెమ్మదిగా ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టోకెన్ నంబర్ 29. టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు, ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. అలాగా? ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. రే, భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరొచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. పని హడావుల్లో పడి వేళకి భోంచేయడము. అబ్బే అదే లేదన్నయ్య. 1 గంటకల్లా పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నయ్య, నువ్వు వెళ్ళు. అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళ అసలు మనుషులా, రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు.
ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా టైం 10 అవుతోంది. బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో, అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో, తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తని విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉణిగిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కాని నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు. దీంతో మొత్తం 4,98,200 అయ్యాయి. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చందా 1800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తయ్యాయి. సరేరా, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను. అలాగే, నేను నీతో వద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, వెళ్ళొస్తాను. అయ్యో, మూర్ఛ మూర్ఛ, బసాపండి బసాపండి. ఇదిగోండి తాళం చేతులు గుర్తి. ఈ తాళం చేతిలో పెట్టండి. వీటి వల్ల ప్రయోజనం లేదు. 4 ఖర్చుకోకుండా పళ్ళ మధ్య పెట్టడానికి గట్టిగా అది ఉంటాయి. ఇవ్వండి. ఇదిగో ఇది చూడండి. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని పడ్డి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్తాపండి. ఎవరిని కింద దిగవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టింది. మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి.
అయ్యా గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. చూడు గోపి, ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తనా పరా అనే తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం. నన్ను క్షమించు అన్నయ్య. నేను కోరి ఉద్యోగుల చేరిన మాట నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్షానన్నయ్య. నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు, కానీ ఈ పని మాత్రం నేను చేయలేనన్నయ్య. ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళాం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళాం. సరే, మీ ఇష్టం. నానమ్మ, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ నువ్వా? రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావలసిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్? అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉడతా భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను, తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు? వీఆర్ ఫ్రెండ్స్. ఏంటే అక్కడ ఆగిపోయావు? రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్, నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నేను పట్నం నుంచి వచ్చేసరికి
జరిగిన గొడవంతా తెలిసిందే. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్, ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్ద ఆయన స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య, మీరింటికి వెళ్ళండి, నేను లెక్క అప్ప చెప్పేసి వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది. యూస్లెస్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా? లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. అదేంట్రా, మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాద అన్నయ్య, మర్యాద. ఆహా, అవును, నీ పేరేంటమ్మా? నందిని. నందిని అన్నయ్య. ఏ, ఆ మొక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య. మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని, అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. ఏంటో మాట్లాడు. నేనే నుయ్యగుయ్య చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. నందిని, శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన జోడి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థాంక్యూ బావగారు, నన్ను ఆశీర్వదించండి. లేమా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
రామ్మా. నా పరువు తీసావు కదే. ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు. ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికీ కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. అదేంట్రా, ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కాలేదు నానమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి, ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసుతో వచ్చావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడు నందిని, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూసాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. చాలా టైం అయింది, ఇంకా బయలుదేరు. నన్ను క్షమించు. ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను, నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసాడ్రా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనురా?
వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాకు 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం అర్థించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి. అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు. నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు. ఆ తమ్ముళ్లను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. ఏమంటావు?